ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రకటన అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు వారు ధర్మవరం నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక భారీ ర్యాలీతో పాటు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం మేము తాడిపత్రి నుంచి ఒక 70 వాహనాల్లో తాడిపత్రి నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ యొక్క భారీ బహిరంగ సభకు తరలి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ యొక్క అరాచక పాలన మరియు భూకబ్జా పాలన అంతమొందించడానికి నీతిమంతుడైనటువంటి సత్యకుమార్ గారిని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలందరినీ ఇక్కడ అభ్యర్థించి మా యొక్క భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది. ఇక్కడ ఈ యొక్క బహిరంగ సక్సెస్తో మేము వైసీపీ యొక్క నాయకులకు కానీ వైసీపీ ఎమ్మెల్యేకి కానీ వారి యొక్క కార్యకర్తలకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి కూడా ఎందులో కూడా తగ్గకోకుండా ధీటుగా ఇక్కడే చాలామంది ఏం చెప్తున్నారంటే రకరకాలుగా ఊహాగానాలు, ఆయన స్థానికుడు కాదనో లేకపోతే ఇక్కడ సంబంధించిన అవగాహన లేదనో ఈ ప్రాంత వ్యక్తి కాదనో రకరకాల వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ కూడా మేము పటాపంచలు చేస్తూ సత్యకుమార్ అనే వ్యక్తి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఇక్కడ సుపరిచితుడే. మన అనంతపూర్ జిల్లాకు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసినారు. ఆయన ముందు నుంచి కూడా ఎక్కడా కూడా ఒక అవినీతి అనేది కూడా లేకోకుండా వెంకయ్యనాయుడు గారి దగ్గర గత 35 సంవత్సరాలుగా ఆయన పర్సనల్ సెక్రటరీగా అదేవిధంగా ఓఎస్డీగా కూడా పనిచేశారు. దాని తర్వాత ఆయన జాతీయ కార్యదర్శి కూడా ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. జాతీయ కార్యదర్శితో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వారికి రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. ఆ విశేష అనుభవము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని జనసేన తర్వాత మిగతా వాళ్ళందరినీ ఎంఆర్పిఎస్ వాళ్ళని కావచ్చు మిగతా వర్గాలన్నింటినీ కలుపుకొని ఇక్కడ ధర్మవరంలో మా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేమందరం తెలియజేస్తున్నాం.